బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం విసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ 29న టీ హబ్ హైదరాబాద్. ఫ్రీ ఎంట్రీ. డ్రగ్స్ కొనుగోలు కేసులో అరెస్టైన కోలీవుడ్ హీరో శ్రీరామ్పై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా శ్రీరామ్ తన నేరాన్ని అంగీకరించారు. డ్రగ్స్ వాడి చాలా పెద్ద తప్పు చేశానంటూ పశ్చాత్తాపపడ్డారు. నా కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది, దయచేసి బెయిల్ ఇప్పించండి అంటూ శ్రీరామ్ జడ్జిని వేడుకున్నారు. అయితే శ్రీరామ్ విన్నపాన్ని నిరాకరించిన న్యాయమూర్తి నార్కోటిక్ కేసులు విచారణ చేపట్టే ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో అనంతరం శ్రీరామ్ను పులాల్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో శ్రీరామ్ సంచలన విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ పైన శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. ప్రసాద్ నిర్మాణంలో తింగిరై అనే మూవీ చేశాను, అందుకు సంబంధించి నాకు ఆయన ఇంకా 10 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు అడిగిన ప్రతిసారి ప్రసాద్ నాకు కొకైన్ ఇచ్చేవారు. రాను రాను డబ్బుల విషయం మర్చిపోయి నేనే అతడిని డ్రగ్స్ అడుక్కునే దుస్థితికి వచ్చా. ఆ నాయకుడి వల్లే నేను డ్రగ్స్కు అలవాటు పడ్డానంటూ ఆరోపణలు చేశాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.